ఓం నమః శివాయ. సాధారణంగా హిందువులు పండుగ రోజుల్లో శుభకార్యాల్లో ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉంటారు. కానీ ప్రత్యేకించి సోమవారం రోజున చాలామంది వీటిని ముట్టరు. ఇది కేవలం మూఢనమ్మకమా? లేక దీని వెనుక ఏదైనా పురాణ గాథ లేదా శాస్త్రీయ కారణం ఉందా? ఈరోజు మన వీడియోలో దీని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు రాహుకేతువులు దేవతల రూపంలో వచ్చి దానిని సేవించారు. విష్ణుమూర్తి వారిని గుర్తించి సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు అమృతం కలిసిన వారి రక్తపు చుక్కలు నేలపై పడ్డాయి. ఆ చుక్కల నుండే ఉల్లి, వెల్లుల్లి పుట్టాయని నమ్ముతారు. ఇవి అమృతం నుండి పుట్టాయి కాబట్టి వీటిలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. కానీ రాక్షస శరీరాల నుండి వచ్చినవి కాబట్టి వీటిని తామసిక ఆహారంగా పరిగణిస్తారు. ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని 3 రకాలుగా విభజించారు: సాత్విక, రాజసిక మరియు తామసిక. ఉల్లి, వెల్లుల్లి రాజసిక తామసిక గుణాలు కలిగినవి. ఇవి శరీరంలో వేడిని పెంచి మనస్సును చంచలం చేస్తాయి. కోపం, కామం, ఆవేశం వంటి భావోద్వేగాలను ప్రేరేపిస్తాయి. సోమవారం చంద్రుడికి, చంద్రగ్రహం అంకితం చేయబడిన రోజు. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని శివారాధనలో నిమగ్నం కావాలంటే మన సాత్విక స్థితి ముఖ్యం. అందుకే ఆ రోజు వీటిని దూరం పెడతారు. చాలామంది సోమవారం ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా ఉండటం. మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి లఘువైన సాత్విక ఆహారం అవసరం. ఉల్లి, వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవడం వల్ల మనస్సు ఏకాగ్రతతో ఉంటుంది, ధ్యానం సులభమవుతుంది. చూశారుగా, మన సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప అర్థం దాగి ఉంది. మీరు కూడా సోమవారం నియమాలు పాటిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, పురాణ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.